హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్, ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దీంట్లో సినారియో మేనేజర్ ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్సెల్లో ఈ సినారియో మేనేజర్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇవన్నీ సెల్సే కదండి. మనం ఏ సెల్నైనా సెలెక్షన్ చేయొచ్చు. ఓకేనా? మనకు కావాల్సిన సెల్లో మనకు కావాల్సిన నేమ్తో ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఎందులో మనకు కావాల్సిన ఒక సెల్లో. ఓకేనా? ఇప్పుడు ప్రసాద్ అనే నేమ్ని, అంటే మనకు కావాల్సిన ఏదో ఒక నేమ్ అండి, ఆ నేమ్ని సెలెక్షన్ చేసామనుకోండి, మనం ఒక వాల్యూ అనేది ఏ సెల్లో అయితే స్టోర్ చేసామో ఆ సెల్లో డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం క్లియర్గా ఇక్కడ నేను టైప్ చేసి పెట్టాను. ఓకేనా? ఇక్కడ టైప్ చేసిన ఈ రూల్స్ అనేది ఈ సినారియో మేనేజర్ ఆప్షన్ని యూజ్ చేసి మనం చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఈ రూల్స్ ఏంటంటే చూడండి, C5 అనే సెల్లులో ప్రసాద్ అనే నేమ్తో 85,000 అనే వాల్యూ లోపల స్టోర్ అవ్వాలి. మనకు కావాల్సినప్పుడు ప్రసాద్ అనే నేమ్ క్లిక్ చేసాను అనుకోండి, C5 అనే సెల్లో ఆటోమేటిక్గా 85,000 వాల్యూ డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఓకేనా? అలానే D9 అనే సెల్లో రాజేష్ అనే నేమ్తో, గణేష్ అనే నేమ్తో G2 సెల్లో, విజయ్ అనే నేమ్తో B8 సెల్లో, ఈ విధంగా నేను ఇప్పుడు సినారియో మేనేజర్ అనే ఆప్షన్ యూజ్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన రూల్ ఏంటంటే ఏదో ఒక సెల్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఏమన్నాను, C5 అన్నాను. ఓకే, C5 అనే సెల్ని సెలెక్షన్ చేశాను. ఇదే కదా C5 సెల్లు. ఓకేనా? ఈ సెల్ని సెలెక్షన్ చేసి, ఓకేనా, వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ని సెలెక్షన్ చేయండి. ఓకే, సెలెక్షన్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా? ఇక్కడ యాడ్ అనే బటన్ కనిపిస్తుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, సినారియో నేమ్ అడుగుతుంది. ఏ నేమ్తో అయితే మీరు సేవ్ చేయాలో ఆ నేమ్ ఇస్తున్నాను. ఏ నేమ్తో? ప్రసాద్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పొరపాటున C5 కాదండి, వేరేది ఇచ్చారు అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆ సెల్ అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ చేంజింగ్ సెల్ ఉంది. ఇక్కడ మీరు ఈ బటన్ని ప్రెస్ చేసి మీరు ఏ సెల్ని అయితే మీరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సెల్ని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టాలి. ఓకేనా? చూడండి, స్టోర్ అయిందా లేదా, C8 అని. కానీ మన రూల్ ఏంటి, C5 అనే సెల్లో, ఏది ప్రసాద్ అనే నేమ్తో. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ బటన్ని ప్రెస్ చేసి C5 సెల్ని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ కనబడుతుంది కదా బటన్, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? వాల్యూ ఎంత ఇవ్వాలండి, 85,000 ఇచ్చేసి ఓకే అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. స్టోర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రాజేష్ అనే నేమ్, తర్వాత గణేష్ అనే నేమ్, తర్వాత విజయ్ అనే నేమ్ యాడ్ చేసుకుంటారండి. ఇదిగోండి, యాడ్ అనే బటన్ కనబడుతుంది కదా, యాడ్ సినారియో నేమ్ రాజేష్ అండ్ సెల్ చేంజ్ చేయాలి కదండి. ఓకే, ఈ బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఇదే కదా ప్రెస్ చేయాల్సింది. దీన్ని ప్రెస్ చేసి ఏందండి, D9, ఇదిగోండి ఇదేగా D9 సెలెక్షన్ చేశాను. ఓకే ప్రెస్ చేయండి. వాల్యూ ఎంత అండి, 63,000. ఓకే ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ యాడ్ గణేష్ అనే నేమ్ అని టైప్ చేశాను. సెల్ని చేంజ్ చేయాలి కదా, దీన్ని ప్రెస్ చేయండి. అండ్ G2 అన్న. ఓకేనా? ఇదిగోండి G2 ఇదే కదా, దీన్ని సెలెక్షన్ చేశాను. ఎంటర్. ఓకే, వాల్యూ ఎంత అండి, 29,000. ఓకే ప్రెస్ చేశా. మళ్ళీ యాడ్ సినారియో నేమ్ విజయ్ ఇచ్చేసాను. అండ్ సెల్ చేంజ్ చేయాలి కదా, ఈ బటన్ని ప్రెస్ చేయండి. B8, ఇదిగోండి B8 ఇదే కదా, దీన్ని సెలెక్షన్ చేశాను. ఎంటర్. ఓకే, అండ్ వాల్యూ 15,000 ఇచ్చేసి ఓకే క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాల్యూస్ ఏమైనా డిస్ప్లే అవుతున్నాయా అంటే నేను పెట్టిన కండిషన్స్ ఏదో ఫార్మేట్తో ఉంది, కానీ ఇప్పుడు మనం సెట్ చేసిన, అంటే మనం స్టోర్ చేసిన వాల్యూస్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు సడన్గా గణేష్ అనే వ్యక్తి వచ్చాడు. ఓకే, వచ్చి మరి నా వాల్యూ అసలు ఎంత ఉంది, ఏ సెల్లో ఉంది చూడాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడు, వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్కి వెళ్ళాడు. ఇక్కడ పర్టికులర్గా ముందుగానే ఫీడ్ చేసి ఉన్నాయా లేవా, ప్రసాద్, రాజేష్, గణేష్, విజయ్ ఉన్నాయా లేవా. ఇప్పుడు మనోడు ఎవడో వచ్చింది, గణేష్ని సెలెక్షన్ చేసి ఇక్కడ షో అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు షో అంటారో ఆటోమేటిక్గా వచ్చిందా రాలేదా, G2 అనే సెల్లో. అలానే ప్రసాద్ షో అన్న, ఇదిగోండి వచ్చింది చూడండి. రాజేష్ షో, ఇదిగోండి వచ్చిందా రాలేదా. అలా విజయ్, ఈ నేమ్ని సెలెక్షన్ చేయండి, షో,
ఇదిగోండి వచ్చిందా రాలేదా, ఈ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ డిలీట్ చేశారు కానీ సినారియో మేనేజర్లో డిలీట్ చేయలేదు కదండి. మళ్ళీ అవసరమైనప్పుడు వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్లోకి వెళ్ళి మళ్ళీ నేమ్ని సెలెక్షన్ చేసి షో అంటే డిస్ప్లే అవుతాయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ నేమ్స్ని సెలెక్షన్ చేసి సినారియో మేనేజర్లో డిలీట్ చేశారనుకోండి, ఇంకా కంప్లీట్గా డిలీట్ అయినట్టే. ఓకేనా, చూడండి మొత్తం డిలీట్ చేశానా లేదా. ఈ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ, డిలీట్ చేయాలంటే ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా ఈ ఆప్షన్ అంటే ఇది డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో మొత్తం మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకేనా, ఈ 3 ఆప్షన్స్లో సినారియో మేనేజర్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియోలో మన గోల్స్ ఎక్కువ డేటా టేబుల్ గురించి చెప్పుకుందామండి. ఓకే వియర్స్.